కఠిన నిజాలు 66. 1. వేకువజామున లేవనంత వరకు ఎవరి జీవితం ఖచ్చితంగా మారదు. 2. ఆలస్యంగా లేవడం వలన భగవంతుని ఆశీర్వాదం పెద్దగా ఉండదు. నిజానికి జీవితంలో ఏదీ కలిసి రాదు. 3. లేచిన తర్వాత త్వరగా నోరు శుభ్రం చేసుకోకపోవడం, దుప్పటి మడత పెట్టకపోవడం చేస్తుంటే దరిద్ర దేవతని ఇంట్లో ఉంచుకోవడమే అవుతుంది. అలా చేయకూడదని పిల్లలకు పెద్దలు అర్థమయ్యేలా చెప్పాలి. వారిని పాటించేలా ప్రోత్సహించాలి. 4. 5 ఏళ్లపై వయసు గల పిల్లల్ని తప్పనిసరిగా ఉదయం 5:30కే లేపాలి. సూర్యోదయం కన్నా ముందే నిద్ర లేపడం, శుభ్రంగా తమకు తాము స్నానం చేయడం, ఇష్టంగా పూజ చేయడం వలన పిల్లలకు ఉత్తమ విద్యాబుద్ధులు అబ్బుతాయి. పిల్లల్ని కాసేపు సూర్యోదయం కన్నా ముందే చదువుకోమని పెద్దలు ప్రోత్సహించండి. పెద్దలు కూడా సూర్యోదయం ముందే నిద్ర లేవాలి. పెద్దలకు కూడా అన్ని రకాలుగా కలిసి వస్తుంది. ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు. కుటుంబంలో కష్టాలు, బాధలు ఉండవు. ప్రతి ఒక్కరూ సూర్య ఆరాధన ప్రతిరోజు చేయడం ఎంతో శుభం. 5. ఏ ఇంట్లో అయితే మద్యం తాగుతారో, మాంసం వండి తింటారో, జూదం ఆడుతారో, చెడు అలవాట్లకు బానిస అవుతారో ఆ ఇంట్లో దరిద్ర దేవత తప్పనిసరిగా దాగి ఉంటుంది. ఏదీ కలిసి రాకుండా చేస్తుంటుంది. ఈ దరిద్ర దేవత వంటగదిలో మసిగుడ్డలో ఉంటుంది. కావున ప్రతిరోజు మసిగుడ్డల్ని శుభ్రం చేసుకోగలరు. ఈ దరిద్ర దేవత అనేక రోగాలకు కారణమయ్యేలా చేస్తుంటుంది. ముఖ్యంగా సోమ, బుధ, శనివారం రోజుల్లో ఇల్లంతా బూజులు దులిపి సాయంత్రం సూర్యాస్తమయం కన్నా ముందే అంటే 5 గంటలకే ఇల్లు ఊడ్చి మాపు వేయడం మంచిది. సూర్యుడు అస్తమించిన తర్వాత ఇల్లు ఊడవడం, మాపు వేయడం మంచిది కాదు. ప్రతిరోజు పూజ అనంతరం ఇల్లంతా సాంబ్రాణి వేయడం సర్వశుభాలకు మూలం. అలాగే రాత్రి వేళల్లో బట్టలు ఉతకడం చెయ్యరాదు. ప్రతిరోజు గోమాతని పూజించడం వలన అనేక శుభాలు జరుగుతాయి.